అత్తయ్య, చెప్పమ్మా. అత్తయ్య, మీరు అక్క గదిలో ఏం చేస్తున్నారు? ఒకవేళ వీళ్ళ గదిలో వస్తువులు ఏమైనా పోతే ఆ నింద మీ మీదే పడుతుంది. నేను నా ఇంట్లోనే ఉన్నాను. పెద్ద కోడలు నన్ను ఎలా అనగలుగుతుంది? లేదత్తయ్య, నేను చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మీ వస్తువులన్నీ ఈ గదిలోనే ఉండిపోయాయి కదా. కానీ ఇప్పుడు ఈ గదిలో అక్క వాళ్ళే ఉంటున్నారు, అందుకే అలా అన్నాను. కానీ అత్తయ్య, ఈ గదిలో ఏం చేస్తున్నారు మీరు? నా చెప్పులు కనబడట్లేదు కోడలా. పెద్ద కోడలి పిల్లలు వాటిని ఎక్కడ పడేశారో అని నేనే వెతుక్కుంటున్నాను. వీళ్ళిద్దరూ నా గదిలో ఏం చేస్తున్నారు? అత్తయ్య, మీ చిన్న కొడుకు మీకోసం మంచి శాండిల్స్ కొన్నాడు. మీరేమో అవి వేసుకోరు, చెప్పులే వేసుకుంటారు. మీరే చెప్పండి, నాలాగా హైఫైగా జీవించడం నేర్చుకోరా? ఇప్పుడు నా దగ్గర హైఫై కోడలుంది కదా, మరి నేనెందుకు నేర్చుకోను? అదంతా వదిలి ఈ రోజు నుండి చెప్పులు వేసుకోను. నువ్వు చెప్పినట్లు శాండిల్సే వేసుకుంటాను. అత్తయ్య, నువ్వు ఊర్లో ఉండి ఉండి ఊర్లో మనిషిలాగే తయారయ్యావు. ఇప్పటి నుంచి నువ్వు నాలాగే ఉండు. నీ బట్టలు కూడా మార్చుకో. మీరు అచ్చం మహారాణిలాగే ఉంటారు. ఏదేమైనా మీరు ఇంటి మహారాణే కదా. అయితే మహారాణి పక్కన చదువుకున్న కోడలు మాత్రమే బాగుంటుంది. భావ్ కోడలా, నేను నీకు అంత బాగా కనిపిస్తున్నానా? మరి ఇంకేంటి అత్తయ్య, ఈ వయసులోనే మీరు ఇంత అందంగా కనిపిస్తుంటే వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండుంటారో. అప్పట్లో మీ ఫ్రెండ్స్ అందరికంటే మీరే అందంగా ఉండేవారు కదా అత్తయ్య. అవును కోడలా, మీ మామయ్య గారు నన్ను చాలా ప్రేమగా ప్రేమలత అని పిలిచేవాళ్ళు. అవునా అత్తయ్య? ఓ అవును కోడలా, నా పేరు వేరే ఉండేది, కానీ మామయ్య గారు నాకు ప్రేమలత అని పేరు పెట్టారు. వావ్ అత్తయ్య, అయితే మామయ్య గారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో. విషయం ఏంటంటే కోడలా, ఈ ఇంట్లో అందరికన్నా అందమైన వ్యక్తి నేనే. నా తోటి కోడళ్ళందరికన్నా నేనే అందంగా ఉండేదాన్ని. అందుకే మీకు చెప్తున్నాను అత్తయ్య, ఇప్పుడే ఇంత అందంగా కనిపిస్తున్నారంటే వయసులో కూడా చాలా అందంగా ఉండేవారని. ఈ రీతు ఏమో అత్తయ్య గారిని ఆకాశానికి ఎక్కిస్తుంది, ఈ అత్తయ్య గారేమో ఎక్కుతుంది. అత్తయ్య, వెళ్దాం పదా. అక్క రాకముందే వెళ్తే మంచిది, లేకపోతే మళ్ళీ తన గదిలో నుంచి ఏదో తీసుకెళ్తున్నామని అనుకుంటుంది. అదండి, మనకి గొడవ అనవసరం. అవునవును కోర్లా, నువ్వు చెప్పింది నిజమే. పద, నేను శాండిల్స్ వేసుకొని చూస్తాను. సరే అత్తయ్య, పద వెళ్దాం. నాకెంత మంచి చిన్న కోడలుందో. ఓ అవును వదినా, దయచేసి రండి. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరొస్తే మా ఇంట్లో మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏమైంది? ఏమైనా విశేషమా? వస్తే మీకే తెలుస్తుంది. నేను మార్కెట్కి వచ్చాను. నిన్ను కలవకుండా ఎలా ఉండగలని ఫోన్ చేశాను. మంచిదే కదా వదినా, నువ్వు షాపింగ్ అనే సాగుతోనే ఆడపడిచి ఇంటికి వస్తావు. సరే, నీకోసం నా చిన్న కోడలికి చెప్పి వెరైటీ వెరైటీ వంటలు చేయిస్తాను. నువ్వు వాటిని ఎప్పుడూ తినుండవు. నీ చిన్న కోడలికి అన్ని స్పెషల్ వంటలు వచ్చా? అయితే తప్పకుండా వస్తాను. సరే రా, చిన్న కోడలికి పరిచయం చేస్తాను నిన్ను. సరే, ఇక్కడ పని పూర్తి చేసుకుని వస్తాను. సరే చిన్న కోళ్ళ. అత్తయ్య, నిన్ను చూడడానికి మా వదిన వస్తుంది, కాబట్టి నువ్వు తన కోసం నీకు నచ్చిన రుచికరమైన భోజనం ఏదైనా వండు. ఏంటత్తయ్య? అవును కోళ్ళ, నీకు తెలిసిందే ఏదైనా వండు. నువ్వేమీ ఇండియన్ వంటలు చేయాల్సిన అవసరం లేదు. అంటే పప్పు అన్నం ఇలాంటివి ఏం చేయనవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు అవి తింటూనే ఉంటారు. నువ్వెప్పుడు తింటావే ఆ పాస్తా, న్యూడిల్స్, మ్యాగీ, పిజ్జా అలాంటివి ఏదో ఒకటి చెయ్యి. అవి తిన్న తర్వాత మా వదిన నిన్నెప్పుడూ మెచ్చుకుంటుంది. ఎందుకు చేయనత్తయ్య? ఇప్పుడే నేను వంట చేయడానికి వెళ్తాను. ఈ ముసలిది నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది. చిన్న కోళ్ళ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని. నేనేమైనా ఇంటి పని మనిషినా? అలా వదిన వస్తే నన్ను వంట చేయమని అడుగుతుంది ఏంటి? అత్తయ్య గారి చిన్న కోడలు వంట చేస్తుందా? పద వెళ్ళి చూడాలి. అయినా నాకేంటి, వాళ్ళకు వచ్చిన వంటలు వాళ్ళే చేసుకుంటారు. కనీసం నాకు ఇప్పుడైనా రెస్ట్ దొరుకుతుంది. ఈరోజు ఆంటీ వచ్చినప్పుడు చిన్న కోడలు వంట చేస్తూ ఉంది. ఇదైతే మంచి విషయమే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను హ్యాపీగా. నువ్వు నా చిన్న కోడలు ఇంకా కలవలేదు. నేనెప్పుడు కలిశాను? నువ్వు నీ చిన్న కొడుకు పెళ్లి చేస్తుంటే కలిసేదాన్ని. నీ కొడుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాడు కదా. అవును వదినా, అది నిజమే. చిన్న కోళ్ళ. అత్తయ్య, ఈమె నా వదిన. హలో ఆంటీ. నమస్తే. కోళ్ళ కాళ్ళు మొక్కు. ఎస్ ఎస్ అత్తయ్య. లేదు లేదు కోళ్ళ, అవసరం లేదు.
కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. కోర్లా అలా నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి నువ్వు వండింది ఏదైనా త్వరగా తీసుకురా. ఓకే ఓకే అత్తయ్య. నీ కోడలు కొంచెం మరీ మోడర్న్గా ఉంది. నీకు 2 కోడళ్ళున్నారు. వాళ్ళిద్దరూ 2 రంగుల వాళ్ళు. ఒకరు భూమి అయితే మరొకరు ఆకాశం. అవును వదినా, అది నిజమే. వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రపంచంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. భూమి ఆకాశం అంటూ. అత్తయ్య గారి చుట్టాలందరూ అచ్చం అత్తయ్యలాగే ఉంటారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అచ్చం రెస్టారెంట్ లో చేసినట్లే ఉంది. అవునా వదినా? అందుకే నేను నా చిన్న కోడలికి చెప్పాను, మా వదిన వస్తుంది, నచ్చిన వంట ఏదైనా చేసి పెట్టని. చూడు తను చేసింది నీకెంత బాగా నచ్చిందో. చాలా బాగుందక్క. నేను మార్కెట్కి వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో చేసే రకరకాల వంటలన్నీ తింటాను. ఈ నాటకాన్ని నేను ఇంకెంతకాలం కొనసాగించాలి? ఈ నాటకం ఎప్పుడు ముగుస్తుంది? నాకేమీ అర్థం కావట్లేదు. అందరికోసం ఇంకెన్ని రోజులు వంటలు చేయాలి? నేను ఇంకో లక్ష్యాన్ని సాధించాలి. అది పూర్తయితే వీళ్ళు నన్ను ఇంకేమీ అడగరు. చిన్న కోళ్ళ, అత్తయ్య చెప్పండి. నీ తోటి కోడలు ఎక్కడా? తనని కూడా పిలిచి తీసుకురా. ఆంటీ భోజనం చేసి వెళ్తారు. ఆంటీని కలుస్తుంది. లేకపోతే నీ తోటి కోడలు మొహం తిప్పుకుంటూ ఉంటుంది. సరే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. చూసావా వదినా, నా కోడలికి ఎలా నేర్పించానో? నీకు నచ్చిందా? ఓ అవునక్క, మీ చిన్న కోడలు చాలా మంచిది. ఈ రోజుల్లో మీకు అంత చదువుకున్న మంచి కోడలు ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇంకేముంది వదినా, నేను పని చేసి చేసి అలసిపోయాను. ఈ ముసల్దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చిన్న కోడలా, గదిలో ఏం చేస్తున్నావు? బయటికొచ్చి కూర్చో. అత్తయ్య, నేను బయట ఎందుకు కూర్చోవాలి? నేనంటే అక్కకి ఇష్టం లేదు. కోడలా, పెద్ద కోడలు నిన్నేమైనా అందా? అత్తయ్య, మీరే కదా అక్కని తీసుకురమ్మని పంపించారు. నేను వెళ్ళి అక్కకి చెప్తే తను నా మీద చాలా కోపంగా ఉంది. ఆంటీ ముందు ఈ విషయం చెప్తే మన పరువే పోతుందని నేను ఇది చెప్పలేదు. సైలెంట్గా నా రూమ్లోకి వచ్చాను. అత్తయ్య, నేనేమనుకుంటున్నానంటే అక్క చేతిలోనే అన్నీ ఉన్నాయి. అందుకే తనకు అంత పొగరు. నేను ఏదైనా వండడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్క నన్ను కింద నుంచి పైదాకా చూస్తుంది, చాలా కోపంగా. అత్తయ్య చెప్పిందని నేను చెప్పగానే కూల్ అవుతుంది. అత్తయ్య, నా తోటి కోడలే నాకు ఇలా ఎందుకు చేస్తుంది? తనకి నా మీద ఏంటి పగ? తను ఇలా చేస్తుంటే నాకు ఇక్కడ అస్సలు ఉండాలనిపించట్లేదు. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఇదొక పెద్ద కుటుంబం, అందరూ కలిసి ఉంటారనే కదా నేను ఇక్కడికి వచ్చాను. రఘు మీ కుటుంబం చాలా మంచిదని, అందరూ నన్ను బాగా చూసుకుంటారని చెప్పాడు. కానీ నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, ఈ పెద్ద కోడలు తనను తాను ఇంటి పెద్దగా అనుకుంటుంది. ఈరోజు తన అహంకారాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తాను. పెద్ద కోళ్ళ, అత్తయ్య ఏమీ చెప్పకండి ప్లీజ్. అనవసరంగా గొడవ జరుగుతుంది. చిన్న కోళ్ళ, నువ్వేమి బాధపడకు. ఏమైంది అత్తయ్య? ఇంటి తాళాలు ఎక్కడా? నా దగ్గరే ఉన్నాయి అత్తయ్య. తాళాలు నాకు ఇవ్వు. తాళాల గురించి ఇంత త్వరగా చర్చ జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఎందుకు అత్తయ్య? నేను చెప్పాను కదా తాళాలు నా చేతికి ఇవ్వమని. సరే తీసుకొస్తాను అత్తయ్య. తీసుకోండి అత్తయ్య తాళాలు. ఈ తాళాలు తీసుకొచ్చిన కోళ్ళ, ఇంటి తాళాలు. అత్తయ్య, దీని అవసరం ఏముంది? ఇది ఇంటి పెద్ద కోడలికి అవసరం ఉంది. పెద్ద కోళ్ళ, ఇన్ని రోజులు బాధ్యత నెరవేర్చావు. ఇప్పుడు ఈ బాధ్యత చిన్న కోడలు చూసుకుంటుంది. ఎందుకంటే తను బాగా చదువుకుంది. నీకంటే బాగా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. కానీ అత్తయ్య, నేనేమైనా తప్పు చేశానా? నేను ఈ తాళాలను ఎప్పుడు తప్పుడు పనులకు ఉపయోగించలేదు. కానీ ఈరోజు సడన్గా. అక్క, నువ్వంత బాధపడకు. ఇన్నాళ్ళుగా నువ్వే ఈ బాధ్యతను మోస్తున్నావు కదా, ఇప్పుడు నేను చేస్తానులే. నువ్వంతగా టెన్షన్ పడకక్క. అత్తయ్య, నేను ఈ ఇంటిని నా సొంత ఇంటిలా భావించేదాన్ని. ఇంకా నేను తాళాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. మరి ఈరోజు నన్ను చదువురాందానని పిలిచి ఇన్నేళ్ళ నా కష్టాన్ని నువ్వు తక్కువ చేసావత్తయ్య. కోళ్ళ, ఇందులో బాధపడడానికి ఏముంది? ఇన్ని రోజులుగా ఈ బాధ్యతలు నువ్వే చూసుకుంటూనే ఉన్నావు. అలాగే నా చిన్న కోడలు కూడా కొన్ని రోజులు బాధ్యత తీసుకుంటుంది. మరి ఇందులో నువ్వు బాధపడేంత ఏముంది చెప్పు? ఇక వెళ్ళి నీకేం పని ఉందో అది చూసుకో. అత్తయ్య, అక్క ఇప్పుడే తాళాలు పోగొట్టుకుంది కదా, అందుకే దిగులుగా ఉంది. అవును కోళ్ళ, నీ తోటి కోడలికి ఈ విషయం అర్థం కావట్లేదు. అత్తయ్య, నువ్వు కంగారు పడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో.
నేను ఇంటి పనులన్నీ చూసుకుంటాను. సరే కోళ్ళ, నేను నా గదికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే అత్తయ్య. ఇప్పుడు ఈ ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి. ఏమేమి ఎక్కడ పెట్టారో నేను చూస్తాను. ఈ ముసల్ది ఇంట్లోంచి బయటికి వెళ్తే ఈ ముసల్దాని గదిలో ఏమేమి ఉన్నాయో అన్నీ వెతుకుతాను. అరే యార్, నువ్వెందుకు ఫోన్ చేశావు? నీకు తెలీదా నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను? నీకెన్నిసార్లు చెప్పాను నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని? చూస్తుంటే ఈ రీతు నా మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టినట్టుంది. ఇప్పటికే నాకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో. హే డార్లింగ్, నీకు తెలుసు కదా నువ్వు లేకుండా నేను బ్రతకలేనని. ఇంకా నువ్వు ఇప్పుడే ఒక పోస్ట్ కూడా పెట్టావు. అందులో నువ్వు ఒక ఐటమ్ బాంబ్లా కనిపించావు. చాలా బాగుంది. నువ్వు కూడా యార్. యారని ఎవరిని పిలుస్తుంది? అయితే నేను నీకు అంతగా గుర్తొస్తున్నానా? మరి అందుకే ఫోన్ చేశాను. ఫోన్ చేసినందుకు నువ్వు నన్ను తిడుతున్నావా? ఎందుకు ఫోన్ చేశావని? ఏయ్, నేను నీ లవర్ని. నీకు కాకపోతే నా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తానా? రాస్కిల్, నువ్వు నా ముందు శిల్ప పేరెత్తితే జాగ్రత్త. ఏం చేస్తానో కూడా తెలీదు. దీని అర్థం ఈ రీతు ఎవరితోనో ప్రేమలో ఉన్నట్టుంది. తను అలాగే మాట్లాడుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా నన్ను నమ్మరు. నేనేం చేయాలి? అత్తయ్య కూడా ప్రస్తుతం ఇంట్లో లేదు. ఇదంతా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాలా? నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఈ రీతుది మాట్లాడేదంతా రికార్డ్ చేస్తాను. అప్పుడు నా మాట ఎవరు వినరో చూస్తాను. ఈ చెత్త మొహంది మా ఇంటికి వచ్చి మరిది భారీగా నటిస్తూ మరిదిని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. లేదు, నేను దీన్ని ఇకపై సహించను. నేను నీపై అసూయగా ఉన్నాను కదూ. సరే చెప్పు, నన్ను చూడ్డానికి ఎప్పుడొస్తున్నావు? అరే యార్, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు. నేను ఇంత త్వరగా చూడ్డానికి వచ్చానంటే అంతే ఇక. ఇది మా అత్తగారి ఇల్లు నీకు తెలుసు కదా. ఎవరో ఒకరు నా వెంటే ఉంటారు. మన ప్లాన్ గురించి ఎవరికైనా తెలిస్తే? అసలే నేను చాలా కష్టపడి రఘుని పెళ్లి చేసుకున్నాను డబ్బుల కోసం. ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, ఇక ఒక నెల రోజులు ఆగు. ఇక్కడి నుంచి అంతా దొంగలించి నీ దగ్గరికి తిరిగి వస్తాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అరే యార్, నువ్వు ఈరోజు నన్ను కలవాలి. అరే నోర్ముయ్, నేను ఇప్పుడే మా అత్తగారి రూమ్కి వెళ్తున్నాను. నేను మా అత్త రూమ్లో ఉన్న నగల్లో 2 తీసుకున్నాను. మిగతావి కూడా తీసుకోవాలి. ఇంకా మా ఆడపడుచు దగ్గర నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఆమె పెద్ద నగలు వేసుకుంటుంది. లోపల ఇంకా చాలా నగలు ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను అందరి నగలు తీసుకొని తిరిగి వస్తాను. ప్రస్తుతం గోల్డ్ రేట్ నీకు తెలుసు కదా. మనం చాలా సుఖంగా బతకొచ్చు. నిజంగా నువ్వు నాకంటే కూడా తెలివైన దానివి. ఈరోజు నా పుట్టినరోజు, నీకు గుర్తుందా? అయ్యో, నీ పుట్టినరోజుని ఎలా మర్చిపోగలను? నేను వస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకు. వీళ్ళందరూ పడుకున్నాక నేను వస్తాను. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా నా గిఫ్ట్ తీసుకురావడం మాత్రం మర్చిపోకు. ఎలాగో నువ్వు ఇప్పుడు నీ అత్తమామలతో కలిసి ఉంటున్నావు. నువ్వు ఆ ఇంట్లో డబ్బులున్న మహారాణి అయి ఉండాలి. నిజమే యార్, నా భర్త అయితే నా కాళ్ళ దగ్గర ఉంటాడు. నేనేది చెప్తే అది చేస్తాడు. నాకు చాలా భయపడతాడు. చేతి వేళ్ల మీద నాట్యం చేస్తాడు. వావ్, నీ అత్తగారింట్లో నీ పలుకుబడి చాలా బలంగా పెరిగింది. దాన్ని అలాగే కొనసాగించు. టైంకి రా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, నేను నీతో చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాను. ఎవరైనా వస్తారు. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నేను నిన్ను తర్వాత వచ్చి కలుస్తాను. సరే సరే, బాయ్. బాయ్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పిచ్చివాడితో ఇంకొన్ని రోజులే గడుపుతాను. ఇదేం ఆడది,